ముంబై మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎలాగైనా ముంబై కార్పొరేషన్ చేజిక్కించుకోవాలని బీజేపీ అటు ఠాక్రే బ్రదర్స్ పట్టుబదలతో ఉన్నారు. దీంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలతో మహా రాజకీయం రంజుగా మారింది. ముంబై అనేది కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం కాదని అదొక అంతర్జాతీయ నగరం అని అన్నారు. ముంబై బడ్జెట్ 75,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని, అందుకే దీనిపై కేంద్రం పట్టు ఉండాలని చెప్పుకొచ్చారు అన్నామలై. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే మహారాష్ట్రలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే. అన్నామలై పేరును ఉద్దేశిస్తూ ఆయన్ను రసమలై అని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు మహారాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని ముంబై గడ్డపై కాలు కూడా పెట్టనివ్వబోమని హెచ్చరించారు. గతంలో బాలాసాహెబ్ ఠాక్రే వాడిన హటావో లుంగి బజావో పుంగి అనే నినాదాన్ని మళ్లీ గుర్తు చేశారు. ముంబైలోని మరాఠీ ప్రజలను అణిచివేసి నగరాన్ని పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టడానికి పెద్ద కుట్ర జరుగుతోందంటూ మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు రాజ్ ఠాక్రే. కేవలం రాజ్ ఠాక్రే మాత్రమే కాకుండా సంజయ్ రావుత్, సుప్రియా సూలే కూడా అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముంబై మహారాష్ట్ర ఎప్పటికీ విడదీయ రానివని స్పష్టం చేశారు.